ఇప్పటికి మోడీ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలం పాటు కూడా ఇప్పుడు జనగణమనకు కూడా రీసెంట్‌గానే వాళ్ళందరూ కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఫస్ట్ నుంచి మనం పాడుకున్నప్పటికి కూడా. సో, ఈ మధ్య కాలంలో అంటే ఈవెన్ థియేటర్‌లో కూడా ఏదైనా సినిమా ప్లే అయ్యే ముందు జనగణమనకి ఇచ్చే వాల్యూ కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ వందే మాతరం విషయానికొస్తే గనక అంటే ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? దీనికి అంత స్టేటస్ ఇవ్వడానికి అండ్ 2-6 స్టాండర్డ్‌లకి ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? అంటే కొత్త పొలిటికల్ స్ట్రాటజీ అని అనుకోవచ్చా ఇది? కాదు. కాదు. నేను అందుకే ముందే జెప్పానిది. 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశమంతా సెలబ్రేట్ చేసేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏది వందే మాతరాన్ని ఇంకొక్కసారి మన పోరాటాన్ని గుర్తు చేసుకుందాం. ఎలా మనము బ్రిటిష్‌ను లొంగదీసి బెంగాల్ విభజనను ఆపగలిగాము. విడిపోయిన బంగ్లాదేశ్‌ను మళ్ళా కలుపుకున్నాం మనం. కనుక దీన్ని గుర్తు చేసుకోవడానికి దాని కొరకు 150 ఇయర్స్ సెలబ్రేషన్ దేశమంతా చేశారు. పూర్తి వందే మాతరం పాడారు దేశమంతా కూడా. ఆ సందర్భంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీంట్లో అంటే ఫుల్ లెంత్ చాలా సార్లు మనం వినం గనక నా పాయింట్ ఏంటంటే ఫుల్ లెంత్ లో ఏముంటుంది? ఫస్ట్ 2 లైన్స్ లో ఓన్లీ వందే మాతరం మనకందరికి తెలిసినటువంటి వందే మాతరం తెలుసు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అంటే సుఫలాం సుజలాం అంటే నీటితో గ్రీనరీతో సస్యశ్యామలంగా ఉన్న ఓ తల్లి మాతరం అనేటువంటి ఒక గేయము ద బ్యూటీ ఆఫ్ ది నేషన్, బ్యూటీ ఆఫ్ ది కంట్రీ, ఫిజికల్ బ్యూటీ ఆఫ్ ది కంట్రీ దీన్ని వర్ణించినందుకు పెద్దగా అబ్జెక్షన్ లేదు. 2 స్టాంజాలు ఉంచుదామని. మరి అబ్జెక్షన్స్ ముస్లిం కూడా అప్పట్లో ఏమన్నది అని అంటే చెప్పడానికి నో ఇది అసలు మేము ఎవరి ముందు తల వంచము. వందే మాతరం అమ్మ నీకు వందనం అంటే మేము ఇలా తల వంచడం అమ్మకైనా సరే మేము అల్లా ముందల్నే తల వంచు ఇలాంటి ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్ ఒకటి చేశారు. కనుక భారతీయ సంస్కృతి ఒకటి ఉంది కదమ్మా రాధా, మన సంస్కృతిలో అమ్మకు మించిన దేవత లేదు. కనుక ప్రతిదీ గొప్పది ఏదన్నా ఉంటే అది అమ్మగా చూసేటువంటి ఒక లక్షణం భారతీయులకు ఉంది. ఇది సివిలైజేషనల్ వాల్యూ అంటాం, దీన్ని కల్చరల్ వాల్యూ అంటాం. ప్రతి నేషన్ కు ప్రతి జాతికి ఒక కల్చరల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అల్లాహో అక్బర్ అని అంటే ఓ అల్లా నీకు ఇది తల వంచి నమస్కరిస్తున్నాను అని ఇస్లామిక్ కంట్రీస్ లో అంతటా కూడా ఇది సాధారణంగా వాళ్ళు పాడతారు. మనం వెళ్ళినప్పుడు మన ప్రధాని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పాడతారు. అయినా దాన్ని గౌరవించాలి మనం, ఎందుకంటే అది వాళ్ళ కల్చర్ కనుక. అలాంటిది మన కల్చర్ ఇది, భారత్ ఇది కనుక భారతీయ సంస్కృతి ఇది. అన్నిట్లో అమ్మను చూసే సంస్కృతి ఇప్పుడు ఉదాహరణకు దీన్ని నేను ఏమంటారంటే పర్సానిఫికేషన్ అంటారమ్మా ఇంగ్లీష్ లిటరేచర్ లో. అయితే ప్రాణం లేని వస్తువును కూడా ఒకసారి ప్రాణం ఉన్న వస్తువుగా ఇమాజిన్ చేసుకుంటాం. అంటే వాట్ ఈస్ భారత్ మాత? భారత్ మాత ఈజ్ కదా ఒక నేషన్ ఎల్లలు ఉన్నటువంటి ఒక భూభాగాన్ని మనము అమ్మగా ఊహించుకుంటున్నాం. అంటే ఇలా ఊహిస్తాం ప్రతిదాన్ని కూడా. ఉదాహరణకు గంగా మాత అంటాం, అదొక ఊహ, ఇమాజినేషన్. కనుక గంగా నీళ్లు ప్రాణం ఉందా లేదా అని క్వశ్చన్ చేయము, అంతే. గంగా మాత పవిత్ర భావన మనకు ఉంటుంది. గోమాత అంటాం, పశువు అయినా సరే మాత. ఏదైనా సరే రెస్పెక్టబుల్ గా ఉంటే వెంటనే మనము మాతగా వర్ణిస్తాం, ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఎవరు అంటే అమ్మ గనక. ఇది భారతీయ సంస్కృతి. ఇందులో నుంచి వచ్చిందే ఈ పాట. బంకిం చంద్రుడు రాశాడు, ఎవరు ఠాగూర్ దానికి ట్యూన్ చేశాడు. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి. ఇలా ఉంటుందమ్మా ఈ పాట అంతా కూడా. తుమి విద్య, నువ్వే మా విద్యవు, నువ్వే మా చదువు. తుమి ధర్మ తుమి హృది, మా హృదయమే నువ్వు అమ్మ. తుమి మర్మ, మాకంటూ ఏం లేదు, నువ్వే మా మర్మము. తుమి మా శక్తి, నువ్వే మాకు శక్తి, నువ్వే మాకు భక్తి అని అమ్మను వర్ణించేటువంటి ఈ గేయము ఇది భారతీయ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసింది. యువతను పుసికొల్పింది ఉద్యమంలోకి. దీనికి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ గేయము పాడడము ఎందుకు అభ్యంతరము అనేది కనుక నెహ్రూ కూడా అన్నాడు, నో దేర్ ఈస్ సంథింగ్ ఐడియాలజీ ఇన్ ఇట్, దేర్ ఈస్ సమ్ ఇమేజరీ అంటే పిక్చర్స్, దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇలాంటి ఒక పిక్చర్స్ ఉన్నాయి, ఒక ఇమాజినేషన్ ఉంటుంది కనుక వాళ్ళ కొందరికి ఇబ్బంది ఉంటుంది, అందుకని మేము ఆపేస్తున్నామా అని ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ప్రభుత్వాలు కదా నిర్ణయం తీసుకోవాల్సింది.
కనుక ఇప్పుడు మోడీ ప్రభుత్వము ఫస్ట్ టైం, అందుకే ఒక వక్త ఏదో టీవీలో మాట్లాడుతూ ఒక అంటున్నాడు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అంటున్నాడు ఒక ఆయన. అంటే రకరకాల పొలిటిసైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడారు, ఎవరు కన్వీనియంట్ వాళ్ళు మాట్లాడతారు. ఒకరి బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి కనుకనే మీరు తీసుకున్నారేమో అని ఒక ఆయన మాట్లాడతారు. తర్వాత అంటే 150 years మరి ఇప్పుడు వచ్చింది కదా, ఏం చేద్దాం, ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకొక ఆయన సిపిఎం ఆయన ఏమంటాడంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అంటాడు. ఇది వందే మాత్రం పాడడమే అన్కాన్స్టిట్యూషనల్ అని. సో ఎందుకు చట్టం చేసి కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు హెరిటేజ్ కల్చర్ ను రిఫ్లెక్ట్ చేసేటువంటి పదాలు ఇవన్నీ కూడా మతానికి సంబంధం లేని విషయాలు, భారతీయ సంస్కృతిలో భాగంగా. అంటే సార్ ఇందులో మైనారిటీస్ కి సంబంధించి కొన్ని పదాలు ఇందాకే మనం చర్చించుకున్నాము. సో మాకు అమ్మ కన్నా కూడా అల్లాహు అక్బర్ ఎక్కువ అని చెప్పేసి మనం స్టార్టింగ్ లోనే చర్చించుకోవడం జరిగింది. అయితే నాకు ఒకటి చెప్పండి క్లియర్ గా, ఎందుకంటే మైనారిటీస్ కి అంత అభ్యంతరాలు కలిగే వర్డ్స్ ఏమున్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి అని చెప్పేసి అని ఇటు మైనారిటీస్ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కదా అప్పట్లోని. ఎస్, ఇక్కడే మనము పూర్తి దీని విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. మనము 2 జాతులు, ఇది ఒక జాతి కాదు అని నమ్మిన వాళ్ళు ఏం చేశారంటే ఒక దేశాన్ని తీసుకెళ్లారు, పాకిస్తాన్ తీసుకెళ్లారు. పాకిస్తాన్ కి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ సెక్యులర్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారమ్మా, వాళ్ళు ఇస్లామిక్ కంట్రీగా మత అదేమంటాము దేశంగా అది డిక్లేర్ చేసుకున్నది. ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ మరి ఒకే జాతి కదా, పాకిస్తాన్ ఒకే జాతి అయినప్పుడు ఎందుకు కలిసి ఉండలేకపోయారు, విడిపోయారు. బంగ్లాదేశ్ కూడా ఏమంటారు రిలీజియస్ కంట్రీగానే డిక్లేర్ చేసుకున్నది. వాళ్ళిద్దరు కూడా ఇస్లామిక్ కంట్రీగా డిక్లేర్. మనం ఎందుకు ఇస్లామిక్ కంట్రీగా డిక్లేర్ చేసుకోలేదు? ఎందుకు అంటే భారతీయత అన్న హిందూ మతం కాదు, హిందూ అనేది ఒక జీవన విధానం. కనుక ఇక్కడ పుట్టే వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల్లో భాగమే ఏంది అంటే అందరినీ కలుపుకుపోవడం అనేది ఇక్కడ లక్షణం. కనుక ఈ భూమిని పుట్టినాం, ఇక్కడే చస్తాం మనం. దీన్ని నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ముస్లిం అనేటువంటి పేరుతో, రిలీజియన్ అనే పేరుతో కొంతమంది ఇక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళు ముస్లిం కాకుండా పోరు. మతపరంగా ముస్లింలే వాళ్ళు, రిలీజియస్లీ దే ఆర్ ముస్లిమ్స్, బట్ కల్చరల్లీ అండ్ సివిలైజేషనల్లీ దే ఆర్ హిందూస్. హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది రాష్ట్రీయత, జాతీయత. కనుక నేనేమంటున్నా అంటే ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఏ క్యారెక్టర్, అందరినీ కలుపుకుపోయే క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. అందుకే ఈ దేశం సెక్యులర్ కంట్రీగా ఉండిపోయింది, పాకిస్తాన్ లాగా ఉండలేదు. మరి ఉన్నప్పుడు టాలరెన్స్, దీన్ని అందరి సెంటిమెంట్స్ కలిసే ఉంటాయి కదా దీంట్లో. ఎందుకు కొందరు అబ్జెక్షన్ చేయడము, మైనారిటీ అనే పేరు మీద నాకు మా అల్లానే ముఖ్యం, దేశం ముఖ్యం కాదు అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా ఈ దేశంలో? అలా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారని అనుకున్నాం. పాకిస్తాన్ ఉన్నవాళ్ళు ఎవరి మతం వాళ్ళు ఆచరించవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎందుకు ముస్లిం లీగ్ అనే పార్టీ, విడగొట్టిన పార్టీ చేసిన డిమాండ్ను ఇక్కడ ఉండే ముస్లింలు చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరు చేయడం లేదు. ఇక్కడ ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కేవలము దీన్ని యాక్సెప్ట్ చేయకుండా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ముస్లింస్ బలవంతంగా మెడపట్టి పాడించేది ఏం కాదు ఇది. కనుక కనీసము నోటి నిండా ఈ పాట పాడుకోలేని స్థితిని దేశం స్వతంత్రం వచ్చాక కూడా, ఏ బ్రిటిష్ వాడితో ఈ గేయంతో మనం యుద్ధం చేశామో ఆ గేయాన్ని ఈ దేశంలోనే గొంతు విసికి ఈ పాట పూర్తిగా పాడొద్దు మీరు, ఎందుకంటే మేము మా మనోభావాలు దెబ్బతింటాయి అని కొందరు అడిగినంత మాత్రాన ఆపేసినటువంటి దుర్మార్గం ఇది. కనుక జిన్నా అడిగిన డిమాండ్ను ఇంకా కొనసాగిస్తామా? 37లో ఎప్పుడో ఆపేశాము, కాంగ్రెస్ ఆపింది, ఇంకా కొనసాగించాలి. అందుకే ప్రభుత్వము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నది. పూర్తి కంప్లీట్ స్టేటస్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే అంబులికల్ కార్డ్ అంటామమ్మా. అంటే ఒక చైల్డ్ పుట్టిన తర్వాత ఏదైతే పేగు బంధం అమ్మతో ఉంటుందో అలాంటి కార్డ్ ఇది, అలాంటి బంధం ఇది. ఈ పాట అమ్మతో ఉన్నటువంటి ఒక బేబీ యొక్క బంధం ఇది. దీన్ని తెంపేస్తామంటే ఎలా అవుతుంది? కనుక అమ్మ అమ్మ అని 100 సార్లు అమ్మ అంటే దాన్ని మతంగా ఊహించుకునే వాళ్లకు అన్ని సమస్యలే కనపడతాయి ఈ దేశంలో. కనుక ఈ దేశం యొక్క కల్చర్, సంస్కృతిని గౌరవించడం నేర్పించుకోవాల్సిందే వీళ్ళందరితో అని నా అభిప్రాయం అమ్మ.